కానరాని కృష్ణుకై నీళాభవనయేగి కానరాని కృష్ణుకై నీళాభవనయేగి మేనబావని కీర్తించి ముదముగూర్చి కానరాని కృష్ణుకై నీళాభవనయేగి మేనబావని కీర్తించి ముదముగూర్చి వైనముగ నీళమ్మను మేలుకొలిపి వైనముగ నీళమ్మను మేలుకొలిపి విరహంబుతీర వ్రత స్నానమాచరించే విరహంబుతీర వ్రత స్నానమాచరించే. నందగోపుని ఇంటజేరిన గోపికలు క్రమముగా నందగోపుని, యశోదమ్మను, బలరాముని మేల్కొల్పుతారు. అంతా కృష్ణుడు కానరాక ఆలోచనలో పడతారు. అప్పుడు బలరాముడు రహస్యంగా కృష్ణుడు నీలాభవనంలో ఉన్నాడని తెలియజేస్తాడు. అంతా కలిసి నీలాభవనము చేరి కృష్ణ ధ్యాసలో నీలాదేవిని లేపుట మరిచామని ముందుగా నీలమ్మను నిద్రలేపుతారు. నీ మేనత్తె కుమారుడైన గోపాలుని కీర్తిస్తూ అనేక పాటలు పాడుతున్నాము గదా, నీకు నీవై సంతోషముతో మా పాటలకి అనుగుణంగా నీ చేతి గాజుల గలగలలు ధ్వనించున్నట్టులా తలుపు తీయవమ్మా అమిత భుజబలము గల నందగోపుని కోడలా. సుగంధ సువాసనలు వెదజల్లు పొడవాటి కేశ సంపద గల సౌందర్యరాశి మేలుకోవమ్మా. ఎర్ర తామరల వంటి మృదువైన చేతులతో తలుపులు తీయునప్పుడు ఆ స్పర్శకి తలుపులు పులకించి ఆ తలుపులను నీ తలపులతో మేము తాకినప్పుడు మాలో నూతన చైతన్యం కలుగుతుంది. కనుక నీవు పడకపై పరుండియే లోపలికి రమ్మనక లేచి వచ్చి నీవే ప్రేమతో తలుపులు తెరువుము. తలుపులు తీయగానే మా తలపులలో ఉన్న నిన్ను ఎదురుగా చూసి ఆ సౌందర్యానికి అవ్యక్తానుభూతులకు లోనవుతాము. నీవు అమ్మవు గదా, అమృతమూర్తివి గదా, నీవు దయగల తల్లివి. మా కర్మానుసారము మేము స్వామి నుండి వేరయి భవనము బయట నిలచియున్నాము. నీ యొక్క కరుణారసం మాలోని కోపాన్ని తొలగించి ప్రేమను జనింపచేయాలి. అమ్మ మనలోని తప్పులను తాను భరించి మన్నించి అవసరమైన బుద్ధి చెప్పి తండ్రి రక్షణలోకి చేరుస్తుంది. కావలసినవన్నీ ఏర్పాటు చేయిస్తుంది. మన కోసం తండ్రిని ఆశ్రయిస్తుంది, శ్రమిస్తుంది, అవహేళనకు గురి అవుతుంది. అమ్మకు తండ్రి వేరుగాదు, ఇరువురూ ఒక్కటే. దుష్కర్మల జోలికి పోకుండా ఉండాలంటే పరమాత్మ సన్నిధానం అత్యంత ఆవశ్యకం. ఆ స్థితిని పొందాలంటే ముందు అమ్మ అనుగ్రహం కావాలి. కనుక మీరు ముందు నీలాదేవిని లేపండి అని బలరాముడు గోపికలకు తెలియజేస్తాడు. కృష్ణునిపై అధికారము, స్వాతంత్రము మెండుగా గల నీలాదేవిని సుందర కుమారి అని అంటారు. అలాంటి సౌందర్య రాశిని ఈరోజు ఆండాళ్ తల్లి మేల్కొల్పుచున్నది. నిన్ను ప్రార్థించి నీ ద్వారా స్వామిని దర్శించాలనే తెలివి ఇన్నాళ్లకు కలిగింది. గురువు చేసే బోధనలతో మార్గము సుగమమయ్యింది. కోకిల కుంజిత రాగాలు, కోళ్ళు చేసే అరుపులతో తూర్పు తెలతెలవారుతున్నది.
పిల్లల కోడి తన పిల్లలను తీసుకొని ఆహారమునకు బయలుదేరినట్లు గురువు తన శిష్యులతో ప్రకృతిలో సంచరించుచు జ్ఞాన సంపద విషయ ఆహారము గ్రహిస్తుంటాడు. అలాంటి ఆచార్యుని ద్వారా పొందిన మంత్రసిద్ధితో అమ్మతో కలిసి ఉన్న స్వామి దర్శనము కలగాలి. అందుకే ముందుగా ఆండాళ్ తల్లి ఈరోజు నీలాదేవిని అయ్యో అంటూ తలుపు తీయక ఆహా అంటూ తలుపు తీయమని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నది. అమ్మ అన్నది లేక అవనియే లేదు.